బంగారం వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. ఆకాశమే హద్దుగా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కిలో వెండి ధర 3,16,000 రూపాయలకు చేరుకోగా తానేమీ తీసిపోను అన్నట్లుగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,000 మార్కు దాటింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,35,000 రూపాయలైంది. తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనుగోళ్లు జరిపిన వారు ఆనందం వ్యక్తం చేస్తుండగా తగ్గితే కొందామని భావిస్తున్న మధ్యతరగతి ప్రజలు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. మరింత సమాచారం మార్కెట్ నిపుణులు మూర్తినాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు, స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి, కారణాలు ఏమిటి? యాక్చువల్గా ఏదైతే అమెరికా మార్కెట్ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది ఏదైతే లాస్ట్ 2 వీక్స్ గా మార్కెట్ ఏదైతే నిఫ్టీ 26,000 దగ్గర నుంచి కూడా మార్కెట్ ఒక కరెక్షన్ దశగా ఉంది. దానికి ఏదైతే ఈ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ యొక్క సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా యాడ్ అవడంతో మార్కెట్ భారీగా కరెక్షన్ అయితే గురైంది. ఈ రోజు ఏదైతే యుఎస్ మార్కెట్ కూడా భారీగా నష్టపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ మన మీద కూడా పడింది. యాక్చువల్గా ఏదైతే 18,000 దగ్గర నుంచి మార్కెట్ నిఫ్టీ 26,000 వరకు కూడా ఒకే స్ట్రెచ్ లో పెరగడం, అదేవిధంగా దానికి కరెక్షన్ లో భాగంగా అనుకోవచ్చు. దానికి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా యాడ్ అవడం అయితే జరుగుతుంది. ఏదైతే లాంగ్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో కూడా కంగారు పడవలసిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇది తాత్కాలికంగా అవుతుందండి. మూర్తి గారు, ఈ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి మార్కెట్ల మీద, బంగారం ధర మీద. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? మీరు సూచిస్తున్నారు సామాన్యులు ఎవరు భయానికి గురి కావాల్సిన అవసరం లేదు, కొంతకాలం తర్వాత సద్దు మణుగుతాయి అని. అది ఎంతకాలం అనేది తెలియక సామాన్యుడు అనిశ్చితిలో ఉన్నాడు. ఎలా? యాక్చువల్గా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మనం ఎందుకు భయపడక్కర్లేదని చెప్తున్నాం అంటే, మార్కెట్ కరోనా టైంలో కూడా 2019 అండ్ 2020లో కూడా మార్కెట్ భారీగా కరెక్షన్ జరిగినప్పుడు కూడా ఇండియన్ ఎకానమీని మాత్రం డిస్టర్బ్ చేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. కాబట్టి ఏంటంటే మార్కెట్ లో ఒడిదుడుకులు అనే కామన్ థింగ్. అంత పెద్ద ఉపద్రవాన్ని మనం ఎదుర్కొన్నాము. 2020లో 50% పడిపోయిన సరే మార్కెట్ మళ్ళీ రికవరీ అవటము, విత్ ఇన్ మంత్స్ లో రికవర్ అవడం కూడా చూసాము. ఇది కూడా టెక్నికల్ భాగంగానే కరెక్షన్. అట్ ద సేమ్ టైం జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా యాడ్ అవడం వల్ల కొంచెం భారీగా కరెక్షన్ జరుగుతుంది. బట్ రికవరీ కూడా అంతే స్పీడ్ లో రికవర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈక్విటీ మార్కెట్ లో. నెక్స్ట్ మీరు అడిగింది గోల్డ్, సిల్వర్, మెటల్స్ అడుగుతారు. మెటల్స్ యొక్క డిమాండ్ ని బట్టి ఏదైతే లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే మార్కెట్ లో 1,10,000, 1,20,000 దగ్గర నుంచి ఉన్న డిమాండ్ ఈ రోజున 1,40,000 వరకు కూడా మార్కెట్ లో ఈ వరల్డ్ వైడ్ ఉన్న డిమాండ్, మన ఇండియాలో వచ్చిన డిమాండ్ అయితే కాదు. అట్ ద సేమ్ టైం సిల్వర్ భారీగా, గోల్డ్ కన్నా కూడా భారీగా సిల్వర్ అయితే ఏదైతే మనకి నవంబర్, డిసెంబర్ లో మనకి ఏదైతే 1,50,000 ఉన్నది ఈ రోజున 3 లక్షల పైకి వెళ్ళడానికి కారణం సిల్వర్ ప్రీషియస్ మెటలే కాకుండా బేస్ మెటల్ కూడా. ఆ బేస్ మెటల్ లో ఏదైతే ఇప్పుడు సోలార్ కు సంబంధించినటువంటి ఇండస్ట్రీ రెవల్యూషన్ తో జరుగుతున్నటువంటి ఈ అన్ని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్ లో సిల్వర్ యూసేజ్ కూడా ఎక్కువ అవడం వల్ల ఇండస్ట్రియల్ డిమాండ్ కాకుండా వరల్డ్ వైడ్ దీనికంటూ ఒక వేవ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసే విధంగా దీంతో పాటు గోల్డ్, సిల్వర్, కాపర్, జింక్, మెటల్స్ అన్ని కూడా, అల్యూమినియం కూడా, మెటల్స్ అన్నిటి కూడా మార్కెట్ లో ఒక భూమి అయితే నడుస్తుంది. అది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మూర్తి గారు, ఒక విషయం సామాన్యుడిని అడిగితే దీనికి అంతటికీ ట్రంపే కారణం అనే ఒక సంకేతంతో ఉన్నారు వాళ్ళంతా. స్టాక్ మార్కెట్లపై ఈ ట్రంప్ సుంకాల ప్రభావం ఎంతవరకు ఉంది? స్టాక్ మార్కెట్ మీద ప్రభావం అయితే ప్రస్తుతానికైతే ఉంది. అది మాత్రం తాత్కాలికమే. మళ్ళీ అది రికవరీ అయితే స్పీడ్ గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మెటల్స్ వాటి మీద కూడాను సుంకాల ప్రభావం ఉన్నప్పటికీ కూడాను వరల్డ్ వైడ్ డిమాండ్ కూడా అదే విధంగా ఉంది. ప్రతి దాంట్లో కూడాను సిల్వర్ కానీ గోల్డ్ కానీ డిమాండ్ బట్టే ఉంటుంది. ఇవన్నీ ఒకవేళ ట్రంప్ యొక్క ఎఫెక్ట్ అయితే మాత్రం తాత్కాలికంగా ఉండే అయిపోయింది, కానీ అది అయితే కాదు. ఓవరాల్ గా ఉన్న డిమాండ్, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి దీనికి ఉన్న బిజినెస్ డిమాండ్ అవ్వడచ్చు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ఉన్న డిమాండ్ అవ్వడచ్చు, ఏదైనప్పుడు కూడా మెటల్ సెక్టర్స్ అన్ని కూడా మార్కెట్ లో మూవింగ్ గా ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో స్లో అండ్ స్టడీగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఎప్పుడు సద్దుమణుగుతాయి అనేది ఏమైనా సంకేతాలు ఉన్నాయా? అసలు రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు? ఒకవైపు ఎఫ్ఐఐలు శాసిస్తున్నారు మార్కెట్ ని, దీనికి అంతం లేదా? ఎఫ్ఐఐస్ శాసించడం అన్నది ఈ రోజు కొత్త విషయం కాదని. ఎఫ్ఐఐస్ ఎప్పుడు ఉంది. మార్కెట్ బాగా పీక్ లో ఉన్నప్పుడు ఎఫ్ఐఐస్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, మళ్ళీ మార్కెట్ బాటమ్ అవుట్ వచ్చిన తర్వాత బాటమ్ రిసీవ్ చేయడం అనేది కామన్ థింగ్. దానికి అటువంటి ఇబ్బంది లేదు. దాని ఎఫెక్ట్ అయితే ఏం భారీగా అయితే ఏమీ లేదు. వాళ్ళ మార్కెట్ పీక్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫేజ్ వైజ్ మార్కెట్ క్లోజ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ని క్లోజ్ చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ మార్కెట్ మళ్ళీ డౌన్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళ ఎంట్రీ అవడం అన్నది కూడా ఇట్స్ ఏ కామన్ థింగ్. దానికి మనం ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే ఉంది.
ఇప్పుడు సామాన్యుడు తీసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ నుంచి బయటపడదాం అనుకుంటే పడలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే చాలా నష్టాల్లో అలా పోర్ట్ఫోలియోస్లో ఉన్నారు. అలాగే కొందాము బంగారం వెండి అంటే కూడా కొనలేని స్థాయికి అవి చేరుకున్నాయి. ఏంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా స్టాక్ మార్కెట్ అయినా లేకపోతే గోల్డ్ అయినా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ప్రతి నెల కూడా సిప్ మోడల్లో మీ యొక్క శాలరీ నుంచి ఒక 5% 10% ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మార్కెట్ ప్రమేయం లేకుండా మార్కెట్ పీక్ లో ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తాం, మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటాం, మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటాం. ఏదైతే రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల మీ యొక్క వీటికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏవి కూడా మార్కెట్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏమి ఎఫెక్ట్స్ ఏమి తగలవు. అంతే తప్ప దీనికి బాగా పడింది కదా కంగారు పడటం వల్ల దీంట్లో పెద్ద ఉద్దేశం లేదు, కంగారు పడవలసిన అవసరం అయితే ఏం లేదు. మీరు సరైన స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటే మార్కెట్ కరెక్షన్ జరిగినా సరే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కపుల్ ఆఫ్ వీక్స్ అంతే, మళ్ళీ రిమైనింగ్ పుంజుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ధన్యవాదాలు మూర్తినాయుడు గారు. థ్యాంక్ యూ సార్.